నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్. అక్క, భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సఖ్యతకి సంబంధించినటువంటి లోపాలు డెఫినెట్ గా ఉంటాయి. ఏ భార్యాభర్తకైనా ఉంటాయి. కానీ భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి ఖచ్చితంగా. ఆ ఇద్దరికి అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడే డెఫినెట్ గా కాపురం సజావుగా సాగుతుంది అవును. కదా! కానీ ఖచ్చితంగా నా మాట విని తీరాలి అని భార్య పట్టు పెట్టడం కరెక్ట్ కాదు. నా మాటే వినాలి అని చెప్పి భర్త కూడా అనకూడదు. బట్ అయితే చాలా కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి మనకి. ఇక్కడ ప్రాబ్లమ్ వినట్లేదండి. ముఖ్యంగా ఏమవుతుందంటే ఇగో. ఈగోనే. డెఫినిట్‌గా ఈగోనే. అహంకారము. హ్మ్. అహంకారం ఎలాంటి అహంకారం అనంటే, నువ్వు ఇంట్లో ఉంటావు గదా ఖాళీగా. నువ్వేం జేస్తున్నావు? అసలు ఖాళీగా ఇప్పుడు ఇవాళ రేపు ఏ ఆడవాళ్ళు ఉండట్లేదు. ఆ! అంటే బట్ దెన్ జనరల్‌గా వచ్చే మాటలు, యాహ్! డిస్కషన్స్ యాహ్! ఇలా కమెంట్స్‌లో ఉంటాయన్నమాట. చూస్తున్నా అక్క నేను. హ్మ్. అసలు వినట్లేదండి. అసలు ఏం ఏం చెప్పినా నెగెటివ్ యాంగిల్‌లోనే చూస్తున్నారు. నన్నసలు పట్టించుకోవట్లేదు అని కొంతమంది ఆడవాళ్ళు కమెంట్స్ పెడుతుంటారు. ఇప్పుడు చెప్పేది కూడా డెఫినిట్‌గా ధర్మబద్ధమైందే. మీరు మళ్ళీ తల్లిని వదిలేయాలి, ఆడపడుచుని పట్టించుకోకూడదు ఇట్లాంటివన్నీ అయితే నో. 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 ఛీ! ఛీ! ఇట్స్ అలాంటివి ఎ నో. అసలు ఎప్పుడు కూడా మనం అలాంటివి అస్సలు సమర్థించం కూడా మనం. డెఫినెట్‌లీ. చెప్పండక్క, దీనికేంటి? సంబంధ బాంధవ్యాలనేవి చాలా ముఖ్యం హ్మ్. అది. హ్మ్. మనం ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటుంది ప్రతిఫలం కూడా. రైట్. దాని గురించి చాలా చక్కగా చెప్పారు హ్మ్. స్వామి గూడా గురుచరిత్రలో. ఆ! ఎలాగంటే నువ్వు దేవుడి గురించి గాని, గురువు గురించి గాని, ఒక విషయం గురించి గాని, నువ్వెలా ఆలోచిస్తావో అలాంటి ఫలితమే నీకు కలుగుతుంది. హ్మ్. అలాంటి ప్రాప్తమే నీకు కలుగుతుంది అని. హ్మ్. దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఇప్పుడు మనం చెప్పినవి చేస్తే గూడా తప్పకుండా ఆహ్, హార్మోనీ అనేది ఉంటుంది లైఫ్‌లో. అంటే హార్మనీ ఈజ్ ఎ మస్ట్ డెఫినెట్‌లీ. చాలా ఇంపార్టెంట్ హ్మ్. భార్యాభర్తల మధ్య. హ్మ్. దయచేసి భార్యాభర్తలు అందరూ కూడా ముందుగా అహంకారాలనేవి వీడాలి. ఎలాగనంటే భర్త భార్యను చులకనగా చేసి మాట్లాడకూడదు. అలాగే భార్య కూడా భర్తని చులకన చేసి మాట్లాడకూడదు. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే అక్కడే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటొచ్చేసి హ్మ్. అందరికి కూడా నాకేంటి డిపెండెన్సీ అనేది పోయింది. పోయింది. డిపెండెన్సీ నేనెందుకు డిపెండ్ అవ్వాలి అన్న థాట్ ప్రాసెసే కరెక్ట్ కాదు. డిపెండెన్సీ అవును. ఉంది. అసలు పెళ్లి అనేదే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వటం. అది ఎమోషనల్ డిపెండెన్సీ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. డిపెండెన్సీ పెళ్లి ఉంటుంది. అనేది చక్కటి అనుబంధం. హ్మ్. ఎలాంటిది అనంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటము. యాహ్! కొన్ని జంటల్ని చూస్తాం 90 ఏళ్ళొచ్చినా కూడా, హుహుహు. 90 ఇయర్స్ వచ్చినా కూడా అదే ప్రేమ, అదే కేరింగు, అదే షేరింగు. హ్మ్. ఏదైనా ఆవిడతో చెప్పకుండా చేయను. ఏదైనా ఆయనతో ఆ! చెప్పకుండా చేయను. ఇది కదా ప్రేమంటే. ఇది కదా ప్రేమంటే. ఎంతమందిని చూసాము అలాంటి వాళ్ళని కూడా. హ్మ్. హ్మ్. చాలా చక్కగా ఎంత ముచ్చటేస్తుందో మనకి కొన్ని వాళ్ళని వీడియోస్ చూస్తే. గూడా వస్తూ ఉంటాయి. నోట్లో భార్య పెడుతూ ఉంటుంది. అసలు అవును. భలే అనిపిస్తుంది. చాలా అనిపిస్తుంది. యాహ్! ఇంకా దీనివల్ల హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మీరు గొడవ పెట్టుకోవటం వల్ల మీ పిల్లల మనసు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి పద్మిని ఎవరైనా. చాలా ఈజీ భార్య భర్తనంటాం, భర్త భార్యనంటాం. ఓకే. రేపొద్దున నీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? నీ పిల్లలు ఎలా తయారవ్వబోతున్నారు? నీ పిల్లలు ఎలాంటి డిప్రెషన్‌కి గురవుతున్నారు? నీ పిల్లలు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అని మీకేమైనా అర్థమవుతుందా? అని నేను ప్రశ్నిస్తున్నాను. పిల్లల ముందు అన్నీ మాట్లాడుకుంటారు. పిల్లల ముందు అన్నీ జేస్తారు. హ్మ్. భార్యను తక్కువగా చూడడం, భర్తను తక్కువగా చూడడం 2 జరుగుతున్నాయి ఈనాటి సమాజంలో. కానీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా మీరు? హ్మ్. పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? వాళ్ళ సంగతేంటి? రేపొద్దున్న ఇలాంటి దాని వల్ల వాళ్ళు మొండిగా మారిపోయే అంటే యాటిట్యూడ్ మొత్తం మొండితనం వచ్చేస్తది వాళ్ళకి. ఎలాంటి మొండితనం అనంటే ఇంక వీళ్ళ చేయి జారిపోయే మొండితనం. కొంతమంది డిప్రెషన్‌కి లోనవుతారు. కొంతమంది చదువు అసలు కాన్సంట్రేట్ చేయలేరు. హ్మ్. కొంతమంది ఎప్పుడు చూసినా భయం. అవును. భయంతో బ్రతుకుతారు. ఏ క్షణాన ఏమవుతుందో. మా అమ్మ, నాన్న తగువులు పెట్టుకుంటారు. అమ్మో! విడిపోతారేమో. విక్టిమ్స్‌గా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. విక్టిమ్స్‌గా మారేటటువంటి పరిస్థితి మరి ఎంతో మందిని జూస్తున్నాం. ఏం సంఘ చేయమంటారక్క మరి? విద్రోహక శక్తులు గూడా డెఫినైట్‌లీ. దీనివల్లే తయారవుతారు. హ్మ్. ఏం జేయాలి అనంటే ముందు పీస్ అండ్ హార్మోనీ ఉండాలి ఇంట్లో. ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది పోవాలి.
ఎంతో మన శాస్త్ర ప్రకారం ఉప్పుకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆ. అలాంటి పరిస్థితులు ఎక్కువ మీ ఇంట్లో గనుక గొడవలు అవుతున్నాయి అనంటే, ముందు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కంటిన్యూయస్‌గా ఉప్పుతో మాప్ పెట్టండి. హ్మ్. ఉప్పుతో. హ్మ్. ఫస్ట్ ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది. హ్మ్. ఎప్పుడైతే మీ కళ్ళుప్పేసుకొని కళ్ళుప్పేసుకొని హ్మ్. ఇంట్లో ప్రతి గదిలో గూడా శుభ్రం జేసుకోండి హ్మ్. ఫస్ట్. హ్మ్. దానివల్ల చాలా వరకు నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుంది. హ్మ్. తర్వాత ఆడవాళ్ళు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పసుపుని ధరించండి. హ్మ్. నుదుటికి, నుదుటికి పసుపుని ఓహ్! ధరించండి. ఓకే. ఇది చాలా మంచి రెమెడీ. హ్మ్. అలాగే పసుపు బ్యాంగిల్స్ వేసుకోండి. హ్మ్. పరిస్థితులు చక్కబడే వరకు. హ్మ్. పసుపు రంగు బ్యాంగిల్స్ వేసుకోండి. హ్మ్. యెల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలి. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ అన్నమాట. హ్మ్. చాలా. హ్మ్. ఆ పసుపు వల్ల అసలు గురు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది గదా! కరెక్ట్ అక్క. ఆ! దానివల్ల చాలా హార్మోని వస్తుంది. హ్మ్. పీస్ అండ్ హార్మోని వస్తుంది. హ్మ్. ఇది కాకుండా హ్మ్. మీరు ఏదైనా స్వీట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ హ్మ్. ఏవైనా హ్మ్. అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి, హ్మ్. లేదంటే గుడికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చి మీ ఫ్యామిలీ తినండి. హ్మ్. భార్యాభర్తలు మీ ఫ్యామిలీ వరకు తినండి. హ్మ్. అంటే పరిస్థితులు చక్కబడే వరకు ఇవన్నీ కూడా మీరు చేయండి. హ్మ్. ఇవన్నీ కాకుండా బెల్లం ఉంటుంది గదా! హ్మ్. బెల్లం. ఆ! బెల్లం మనకిప్పుడు స్క్వేర్‌గా దొరుకుతుంది బెల్లం. అవును. చిన్న చిన్నవి దొరుకుతున్నాయి ఇంత ఇంతవి. ఆ! అదా? అంతని లేకపోతే పెద్దదా? పెద్ద బెల్లం అనుకో. పెద్దది. హ్మ్. పెద్ద బెల్లం. ఓ పావు కిలో. అందులో కొంచెం కొంచెం హ్మ్. లోతుగా గూడా ఉంటుంది. గొయ్యిలాగుంటాది. గొయ్యిలాగుంటుంది. అవును. అందులో ఆయిల్ వేసి హ్మ్. చక్కగా దీపం పెట్టుకోండి. ఒకవేళ గొయ్యిలా లేకపోతే కొంచెం అలా తరుక్కునైనా చేసుకోవచ్చా? తరుక్కునైనా హ్మ్. అందులో హ్మ్. ఓహ్! చక్కగా ఆవు నెయ్యి అయినా వేయండి. ఓహ్! నువ్వుల అలా నూనె అయినా పెట్టచ్చా? వేయండి. హ్మ్. దీపం పెట్టండి. పెట్టిన తర్వాత ఆ బెల్లం తీసి హ్మ్. చీమలకి గాని, హ్మ్. లేదంటే ఏదో ఎక్కడైనా హ్మ్. డొనేట్ చేయండి పర్వాలేదు. హ్మ్. డొనేట్ చేస్తాను. లేదంటే ఆవుకి పెట్టండి. హ్మ్. మంచిది. హ్మ్. ఆ రెమెడీ చేయండి తప్పకుండా. ఏదా ఏ రోజు చేయమంటున్నారక్క? ఇప్పుడు ఇది చేసేది గురువారమే చేయండి. గురువారం జేయాలి. గురు ప్రతి అనుగ్రహం గురువారం, వస్తుంది. గురువారం అలా పెట్టమంటారు. ఆ! ఒకటే దీపం లాగానా? ఒకే బెల్లం మీద ఒకటే 2, దీపం. 2, 2 దీపాలు. 2 దీపాలు. అంతంత చిన్న చిన్నవి తీసుకున్నా కూడా ఆ! సరిపోతుంది కదా! చిన్న చిన్నవి తీసుకున్నా గూడా తీసుకొని హ్మ్. చాలా రిలీఫ్ వస్తుంది. హ్మ్. హ్మ్. చాలా అవునా? వరకు. ఇప్పుడు హ్మ్. నేను చెప్పినవన్నీ పాటిస్తే హ్మ్. చాలా వరకు రిలీఫ్ వస్తుంది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అద్భుతం. హార్మోని అనేది ఏర్పడుతుంది. హ్మ్. వీటితో పాటు తర్వాత పాలు, నీళ్లు కలిపి వన్ మోర్? హ్మ్. వన్ మోర్. తర్వాత పాలు, నీళ్లు కలిపి హ్మ్. ఈశ్వరుడికి హ్మ్. అభిషేకం చేయండి. హ్మ్. అంటే పరిస్థితులు చక్కబడే వరకు హ్మ్. సోమవారాలు, శనివారాలు, హ్మ్. మండే, సాటర్‌డే అనంటే ఎన్ని రోజులండి వెంటనే అయిపోవాలి అనంటే కాదు. చెయ్యండి కొన్ని రోజులు. హుహు. భగవంతుడిని గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఏమనుకోని చేస్తారంటే ఓం సోమ శర నమః. ఓం సోమ శర నమః. హ్మ్. ఓం సోమశర నమః. ఆ! హ్మ్. హ్మ్. ఓం సోమ శర నమః ఎన్ని సార్లు అనుకుంటారు? అనుకుంటూ అభిషేకం చేయండి. మీరు ఈ ఇంట్లో అయినా మంత్రం మాత్రం చేసుకోవచ్చుగా? ఇంట్లో గూడా చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది గదా! హ్మ్. ఎవరి దగ్గరైనా చిన్న శివలింగం ఉంటుంది. హ్మ్. చక్కగా పాలు, నీళ్లు కలిపి అభిషేకం జేసుకోండి. హ్మ్. ఓం సోమశర నమః. ఓం రైట్. సోమశర నమః అనుకుంటూ చేసుకోండి. దీన్ని ఒక 21 సార్లైనా జపం జేసుకోండి. 108 సార్లైనా జపం జేసుకోండి. రైట్ అక్క. చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ చెప్పారు డెఫినిట్‌గా. బెల్లంతో దీపారాధన అసలది విజువలైజ్ చేస్తుంటేనే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. కింద ఏదైనా ప్లేట్ పెట్టి కూడా ఆ! పెట్టాలి గదా! ప్లేట్ ఎందుకంటే కరుగుతుందిగా అవును. బెల్లం అండ్ ప్లేట్ వండితే. పెట్టి రైట్. అందులో పెట్టే హ్మ్. దీపారాధన చేయాలి. రైట్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డెఫినిట్‌గా ఈ రెమెడీస్‌ని ఫాలో చేసుకొని భార్యాభర్తలు ఎప్పుడూ సఖ్యంగా ఉండాలి. ఒకరి మీద ఒకరు గౌరవంతో, ఒకరి మాట మీద ఒకరు ఖచ్చితంగా వాల్యూ ఇస్తూ డెఫినిట్‌గా వాళ్ళు చక్కగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.